హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచల్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి కదండి. మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఫోటో అనేది ఎలా మినిమైజ్ చేసుకోవాలి, ఎంబీ నుంచి కేబీలోకి ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనం సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి కింద ఫోటో మినిమైజర్ అనేది టైప్ చేయండి. చూసారు కదా, ఫోటో మినిమైజర్ 20 KB అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ జేపీఈజీ ఆప్టిమైజర్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. మీకు కావాలంటే కింద డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవడం మీరు ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూస్ ఆర్ డ్రాప్ ఇమేజ్ అని ఉంది కదా, చేసి మనకు కావాల్సిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ అని ఉంది కదండి, అక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఎట్ ఏ టైం 20 ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకొని మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. సైజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. సో నాకు ఇక్కడ 295.40 KB అనేది ఉంది. నేను దీన్ని మనం అప్లికేషన్ ఫామ్లో అప్లై చేయాలంటే 256 KBయే ఉండాలండి. ఇప్పుడు మనకి ఎక్కువగా ఉంది కదా, దాన్ని మనం మినిమైజ్ చేసుకోవడానికి కంప్రెస్ చేసింది అనమాట. చూడండి, 295 KB అలా మనకి 17.75 KBకి వచ్చేసేసింది. ఇప్పుడు కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోవటమే. ఇప్పుడు మనం KB టు KB అంటే ఎక్కువ KB నుంచి తక్కువ KBకి చూసాం కదా, ఇప్పుడు మనం MB టు KBకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. దానికోసం ముందుగా జేపీజీ మినిమైజర్ అని టైప్ చేస్తే థర్డ్ది చూసారు కదా, ఇమేజ్ రైజర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, దాన్ని ఓపెన్ చేసి చూడండి. తర్వాత మనం సెలెక్ట్ ఇమేజ్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. సైజ్ చూసారా, 6.24 MB ఉంది. సో ఈ ఎంబీలో ఉన్న దాన్ని మనం కేబీలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దామండి. అప్లోడ్ అవుతుంది ఇమేజ్ అనేది అప్లోడ్ అయినాక కంప్రెసింగ్ అని పడింది చూసారా, కంప్రెస్ అవుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోమంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాము. సైజ్ అనేది ఎంత కంప్రెస్ అయిందో చూద్దామండి. ఇక్కడ పైన కనపడుతుంది చూడండి, 700.59. ఆ ఫైల్ని ఓపెన్ చేసుకొని చూస్తే మనకి సైజ్ కూడా తెలుస్తుందండి. ఇప్పుడు మనకి 256 కావాలి కాబట్టి మరలా 700 వచ్చిన కేబీని మళ్ళీ అప్లోడ్ చేశానండి. మళ్ళీ కంప్రెస్ చేస్తుంది. 700 KB వల్ల మనకి 250 లోపు కావాలి కదా. ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేసుకుందాం అదే ఇమేజ్ని. ఇప్పుడు చూడండి, ఫైనల్గా 194.33 అంటే 250 KB లోపే వచ్చేసింది మనకి. ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసుకొని మనం అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.